ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో మాజీ శాసనసభ్యురాలు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండం ఉపేందర్ రెడ్డి గారిని బలపరిచి 117 ఓట్లతోటి అత్యధిక మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఆయన ఇంటింటికి ప్రచారంలో అంబులెన్స్ మరియు టెంట్ హౌస్ గెలిచిన తర్వాత ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చినాడు. అదేవిధంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారి సహకారంతో ఊరికి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, డ్రైనేజీ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇలాంటి ఎన్నో పథకాలు ఈ కాచారం గ్రామానికి అందజేస్తానని చెప్పేసి కొండ ఉపేందర్ రెడ్డి గారు ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. కాచారం గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు గార్లపాటి మహేందర్ రెడ్డి. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో 1వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను ప్రజలు ఆదరించి నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించడం జరిగింది. నాతో పాటు మా సర్పంచ్ గారు కొండ ఉపేందర్ రెడ్డి గారిని కూడా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని అందరూ ఆదరించి గుర్తించి ఆయనను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మేము ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చామో ప్రజలకు అవన్నీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉండి అవి సమకూరుస్తాము. తప్పకుండా ఏదైతే ఇచ్చినామో ఒకటి అంబులెన్సు, ఇంకొకటి డ్రైనేజ్ సమస్య, స్ట్రీట్ లైట్లు అన్నీ ఖచ్చితంగా క్లియర్ చేసి కాచారం గ్రామ ప్రజలకు ముందుండి ఏ సమస్య వచ్చినా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఇంతటితో నేను ముగిస్తున్నాను. నేను బర్మ మౌనిక ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను. మన ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా మామయ్య ఉపేందర్ రెడ్డి గారికి చెప్పి, సర్పంచ్ గారికి చెప్పి, స్ట్రీట్ లైట్లు అయినా, సీసీ రోడ్లు అయినా, అందరికీ ఏ పని అయినా సరే చేపడతామని మామయ్య గారికి చెప్పి చేపిస్తామని ఎల్లవేళ మన ఊరికి తోడుండాలని ఉంటామని మనవి చేస్తున్నాం. కాచారం గ్రామం. నా పేరు ఉపేందర్ రెడ్డి. కాచారం ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. వెళ్ళవేళలా మీకు ఏ పని కావాలన్నా అన్ని పనులు నేను చేసి పెడతాను. ఒకటి నేను హామీ ఏది ఇచ్చినంటే, ఒకటి అంబులెన్స్ ఇస్తాను ఒప్పుకున్నా, ఒకటి ఊళ్ళే చిన్నలకు పెద్దలకు కానీ ఒక టెంట్ హౌస్ ఇప్పిస్తాను ఒప్పుకున్నా, రెండోటి మళ్ళా కాసారం గ్రామ ప్రజలకు ఏ పని కావాలన్నా ఎల్లవేళలా వాళ్ళతోటి ఉండి కంపల్సరీ ఆ బీర్ల ఐలన్నను బతలాడి బామాడి పనులు కంపల్సరీ చేసి పెడతా. ప్రతి మనిషికి ఏ పని కావాలన్నా ఎల్లవేళలా ఖచ్చితంగా ఉంటా. వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ కానీ, ఏదున్నా కంప్లీట్గా సిటీ లైట్లు కానీ, ఏదున్నా రోడ్లు కానీ ఖచ్చితంగా ఈ పనులు చేసి పెడతా. మళ్ళా మా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఖచ్చితంగా అన్నగారితో మాట్లాడి ఖచ్చితంగా ఇండ్ల సాయం కూడా చేపిస్తా ఖచ్చితంగా. ఇంకొకటి మన ఊళ్ళో ఒకటి ఏంటంటే, చెరువు కట్ట పొంటి మొత్తం మా చెట్లు ఉన్నాయి, అవన్నీ తీపిచ్చి దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని కంపల్సరీ చెరువు కట్టను కూడా కంపల్సరీ మంచిగా చేస్తానని కోరుకుంటున్నా.